హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గ్రామ సచివాలయ స్కీమ్స్ అప్డేట్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ సంబంధించిన వికలాంగుల పెన్షన్కి తనిఖీ కార్యక్రమం అయితే గ్రామ సచివాలయంలో జరుగుతున్నాయండి. సో ఇదైతే ఆగస్టు నెల నుంచి సెప్టెంబర్ నెలలో కూడా ఇది ఆల్రెడీ వెరిఫికేషన్ స్టార్ట్ చేశారు. అయితే అప్పట్లో గవర్నమెంట్ వారు పూర్తిగా వెరిఫికేషన్ అనేది పూర్తి చేయలేదన్నమాట. దీనికి సంబంధించిన కొన్ని పెన్షన్స్ ఏంటంటే రద్దు చేయమని, అలాగే పెన్షన్ మార్పు చేయమని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. అయితే ఇది పెన్షన్ పూర్తిగా వెరిఫికేషన్ మధ్యలో ఆపేశాక దీనికి సంబంధించిన 2 నెలలు కూడా పెన్షన్ అనేది కొనసాగించారనమాట. అయినా కూడా ఇది పూర్తిగా వెరిఫికేషన్ అవ్వలేదని ఇప్పుడు రీఅసెస్మెంట్ పెన్షన్ వెరిఫికేషన్ కింద ఇన్స్ట్రక్షన్ అయితే గవర్నమెంట్ వారు ఇచ్చి ఉన్నారండి. అయితే ఇది ఇంతకుముందు ఎంపీడీఓ లాగిన్లో ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉన్నారో అంటే బిలో 40% సంబంధించిన నోటీసులు ఎవరైతే జారీ అయ్యాయో వాళ్ళ పెన్షన్ రద్దు అవుతుంది అన్నగా ఎంపీడీఓ లాగిన్లో వాళ్ళకి అప్పీల్ చేసుకోవడానికి అప్పట్లో అవకాశం ఇచ్చారండి. సో అయితే ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వాళ్ళకి మరలా రీఅసెస్మెంట్ సంబంధించిన నోటీస్ అయితే నిన్నటి నుంచి ఇష్యూ చేయడం జరిగిందండి ఎంపీడీఓ లాగిన్లో. అయితే ఇది వెల్ఫేర్ ద్వారా జరుగుతుంది. అయితే ఈ వెరిఫికేషన్ సంబంధించిన కొన్ని వివరాలు అయితే మీకు చెప్పబోతున్నాను. ఇంతకుముందు ఎవరైతే వెరిఫికేషన్ అటెండ్ అయ్యారో సేమ్ యాజ్ యూజువల్గా అదే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి. దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఏమీ లేదండి. మీకు సంబంధించిన వికలాంగు సంబంధించిన సర్టిఫికేట్, సదరన్ సర్టిఫికేట్లో 40% అబవ్ ఉంటే ఇది పెన్షన్ అనేది కొనసాగింపుగా జరుగుతుంది. సో ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించిన పూర్తిగా కంపల్సరీగా ఈ యొక్క ప్రక్రియ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే పెన్షన్ రద్దు చేయాలి, నోటీసులు ఇష్యూ చేయాలన్నట్టుగాను గవర్నమెంట్ వారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. అయితే కంపల్సరీ ఈసారి జెన్యున్గా పూర్తయ్యే వెరిఫికేషన్ జరగబోతుంది. అయితే ఇది వెల్ఫేర్ లాగిన్లో ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నారు, ఆప్షన్ కూడా ఎనేబుల్ అయింది. ఎవరైతే ఈ పెన్షన్ సంబంధించి రీఅసెస్మెంట్ ప్రాసెస్లో ఇన్ఎలిజిబుల్గా అయితే వాళ్ళకి కంపల్సరీగా పెన్షన్ రద్దు అయ్యే అవకాశం ఉందండి. దీనికి వెల్ఫేర్ లాగిన్లో కూడా అవకాశం ఇచ్చి ఉన్నారు, ఎనేబుల్ అయింది కూడా ఆప్షన్ పెన్షన్ రద్దు సంబంధించి. కాకపోతే పూర్తి ప్రక్రియ అయ్యేంత వరకు ఎలాంటి ఆందోళన చెందవద్దని గవర్నమెంట్ వారు అయితే సూచించారు. సో అయితే సెకండ్ అప్డేట్ అనేది పెన్షన్ మ్యాపింగ్ సంబంధించిందనమాట. ఇది ఆల్రెడీ ఇంతకుముందు సచివాలయం స్టాఫ్కి ట్యాగ్ చేశారు మ్యాపింగ్ అనేది. మళ్ళీ ఎవ్రీ మంత్ మ్యాపింగ్ చేయాలి. సో అట్లాగే ఇది కూడా ఈసారి అయితే అన్ని పెన్షన్స్ కావాల్సిన ఎంప్లాయీని ట్యాగ్ చేయడం కోసం డిఫరెంట్గా ఇచ్చారనమాట. సో అయితే పెన్షనర్ ఇందులో పెన్షన్ ఉద్దేశం కూడా ఉందన్నమాట. వాళ్ళు ఇండివిజువల్గా ఎవరైనా సెక్రటరీ స్టాఫ్ని వాళ్ళు కావాలి, వాళ్ళ పరిధిలో నేను మ్యాప్ చేసుకోవాలని ఇండివిజువల్ ఆప్షన్ కూడా ఉంది. అయితే వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు, లేదంటే లేదు. అది యాజ్ యూజువల్గా పాత పెన్షన్ మ్యాపింగ్ వల్లే కావాలన్నా సరే ఓకే, దాన్ని బట్టి కంటిన్యూ అయిపోవచ్చు. ఇదండి తాజా సమాచారం. అయితే వికలాంగుల సామాజిక తనిఖీ పెన్షన్ సంబంధించిన సమాచారం. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మళ్ళీ కావాలంటే ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, మాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.